మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప సమాధానములు శుభములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ధవల ఆదివారం. ఏ ఆదివారం చెప్పండి? ధవల ఆదివారం. ప్రియులారా, ధవలము అనేటువంటి మాట సంస్కృత పదం, ఒక తెలుగు పదం. మరి ఈ పదాన్ని మనం బైబిల్లో నుంచి చూసే ఒక్కసారి మాత్రమే వ్రాయబడింది, ఒక్క సందర్భంలో వ్రాయబడింది, అది పరమగీతములో. ప్రియులారా, ఈరోజు పరమగీత పుస్తకములో నుంచి కాదు కానీ పరమగీతము 5వ అధ్యాయం 9వ వచనాన్ని మూలవాక్యముగా ఎంచుకొని నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా మనం ఈ దినాన కొన్ని సంగతులు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. పరమగీతములు అనే పుస్తకం బైబిల్లో చాలా శ్రేష్టమైన పుస్తకం. అలాగే ప్రకటన గ్రంథం మరీ శ్రేష్టమైన పుస్తకం. బైబిల్ అంతా శ్రేష్టమైందే, కానీ వాటిలో ప్రత్యేకమైన పుస్తకాలు ఇవి. సరే, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ పరమగీతములు అనేవి సొలొమోను యొక్క, దావీదు కుమారుడైన సొలొమోను మహారాజుచే వృద్ధాప్యములో వ్రాయబడిన గ్రంథం. ఆయన 3 పుస్తకాలు రాశాడు: సామెతలు, పరమగీతములు, ప్రసంగి. ప్రియమైన దేవుని పిల్లారా, సొలొమోను మహారాజు తను ప్రేమించినటువంటి షూలమితి, అలాగే ఆయనకు మధ్య జరిగిన సంభాషణగా ఈ గ్రంథం మనకి వివరిస్తుంది. మరి సొలొమోను మహారాజుని, రాజులకు రాజైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగాను, షూలమితి తన రక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం అనే మనందరినీ గుర్తిస్తూ ఆ సంఘములోని సిద్ధపడుతున్న వధువుకు సూచనగా ఉన్నది. సరే, ఈ పరమగీతములో మనం ఆలోచిస్తే ప్రియుడును వరుడును, ప్రియుడైన ప్రభువును వధువైన సంఘమును మధ్య జరిగిన ఒకరి ఎడల ఒకరి మీదనొక వర్ణన, సంభాషణ ఈ అధ్యాయంలో కనబడుతుంది. ప్రియులరా, ఈ అధ్యాయములో మరి 5వ అధ్యాయము 9వ వచనములో ఉన్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. స్త్రీలలో అధిక సుందర వగుదానా, వేరు ప్రియుని కన్నా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీ ప్రియుని విశేషమేమి? చూడండి, అంతకు ముందు అధ్యాయములోనేమో స్త్రీలలో అధిక సుందర వగుదానా, మరి వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అన్య సమాజము, ఈ వధువు అయిన క్రైస్తవ సంఘములో ఉన్న ఆ వధువుగా సిద్ధపడుతున్న ఆ కన్యను, లేక ఆ స్త్రీగా ఉన్న ఆ వధువును ప్రశ్నిస్తూ ఏమంటారంటే, స్త్రీలలో నువ్వెవరు అధిక సుందరం. ప్రియులరా, ఎందరో స్త్రీలు లోకములో ఉన్నారు, కానీ వాళ్ళందరికంటే యేసయ్య రక్తములో కడగబడిన, ఆయన కొరకు బ్రతుకుతున్న ఈ సార్వత్రిక సంఘములో ఉన్న రాకడకు సిద్ధపడే ఆ పెండ్లు కుమార్తె అతి సుందరమైంది అని వాళ్ళు సంబోధిస్తూ, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమైంది అంటే ఆమె చెప్తుంది, లోకములు ఎందరో ప్రియులు ఉన్నారు, వాళ్ళందరికంటే నీ ప్రియుల్లో ఉన్న గొప్పతనం ఏంటని అడిగితే ఆమె ఆయన గురించి వర్ణిస్తుందండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదవండి, మీకు అర్థం కాదు. సంస్కృత భాషలో పరమగీతములంతా సంస్కృతంలో ఉంటుంది. ప్రియులరా, అక్కడక్కడ తెలుగులో కొన్ని మాటలు కఠినంగా ఉంటాయి. అదే మీరు పరమగీతం అర్థం అవ్వాలంటే ఆ పరమగీతాన్ని ఇంగ్లీష్లో చదవండి. దేంట్లో? ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదివితే కరెక్ట్గా మీకు
కనబడుతుంది. ఉదాహరణకు మీకు ధవలవర్ణుడు అంటే ఏంటి, ఇంగ్లీష్లో వ్రాయబడింది, చక్కగా వ్రాయబడింది అనే మాట. ఈ ప్రియురాలు తన ప్రియుని గురించి చెప్తున్న సందర్భం ఏంటంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, ఆయన లక్షణాలు చెప్తుంది. రెండవది అంటది, నా ప్రియుడు రత్న వర్ణుడు, ఇంకా చాలా చెప్పింది. నేను ఈరోజు ఒక్క మాటే మీతో బోధించాలని ఆశపడుతున్నాను. ఆ ప్రియునిలో ఉన్న దివ్యమైన క్వాలిటీ ఏంటంటే, నా ప్రియుడు ధవల వర్ణుడు. ప్రియులారా, ధవల వర్ణుడు అనే మాటకు తెలుగు అర్థం ఏంటంటే, ధవలం అనగానే తెలుపు అని అర్థం, తెల్లని వాడు అని అర్థం. నా ప్రియుడు ఎలాంటి వాడు? తెల్లని వాడు. ప్రియులారా, తెలుపు బైబిల్ ప్రకారంగా పరిశుద్ధతకు సింబల్, గుర్తు అన్నమాట. తెలుపు దేని గుర్తు? పరిశుద్ధతకు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, నా ప్రియుడు పరిశుద్ధుడు అని చెప్తుంది. ప్రియులారా, పరిశుద్ధుడు అనే మాటకు హీబ్రూ భాషలో మనం చూస్తే కడేస్ అనే మాట వ్రాయబడింది. అంటే సెపరేట్, అంటే ప్రత్యేకింపబడిన వాడు అని. దానికి సాక్రెడ్నెస్ అని, మరి సెపరేట్నెస్ అని, హోలీ అని, ఇంగ్లీష్లో రకరకాల అర్థాలు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మన ప్రభువుని గురించి కొన్ని మాటలు, ఆయన ఎలా పరిశుద్ధుడు ఏంటి మనం చూద్దాం. పవిత్రత అనేది ఆయన ముఖ్య లక్షణము. ఆయన లక్షణాల్లో పవిత్రత ఎలాంటిదండి? ముఖ్యమైన లక్షణం. అంటే స్వచ్ఛమైన వాడు, ఏ దోషము లేనివాడు, ఒక మాటలో చెప్పరా, పాపము లేనివాడు. అది పరిశుద్ధుడు అంటే. ఆయన పాపము లేనివాడు. చూద్దాం బైబిల్లో నుంచి కొన్ని మాటలు. ముందు పాత నిబంధనలో నుంచి ఒక 2 మాటలు చదువుకొని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరమ తండ్రి పూర్వకాలం మన సృష్టికర్త అయిన దేవుడు చెప్పిన మాటలు, లేవియా కాండము 19వ అధ్యాయము 2వ వచనం. 19వ అధ్యాయం 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. చూడండి, తండ్రి చెప్తున్నాడు, నేను మీ దేవుడిని పరిశుద్ధుని గనుక నా పిల్లలైన మీరు కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులు. అలాగే 11వ అధ్యాయం లేవియా కాండం 44వ వచనాన్ని చదువుదాం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్ములను మీరు. చూడండి, ఆయన అంటాడు, నేను పరిశుద్ధుని గనుక నా పిల్లలుగా మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి గనుక మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి అని ప్రభు తండ్రి అయిన దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఇక కుమారునిలో చూద్దాం. కుమారునిలో చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చూడండి, మన ప్రభు అట పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ఎలా ఉన్నాడు ఆయన? ప్రత్యేకంగా ఈ శరీరధారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనలో పాపము లేదు. ఇంకో మాట చెప్పనా? యోహాను సువార్త తీయండి 8వ అధ్యాయం. ఆయన చాలం చేసిన విషయాన్ని గుర్తు చేస్తాను. బైబిల్ 46వ వచనం చదవండి. నాయందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? చూడండి, ప్రభు ఛాలెంజ్ చేశాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపిస్తారు? నేను పరిశుద్ధుడిని అని ప్రభు చెప్పాడు.
ప్రియులారా, పరిశుద్ధత అనే మాట బైబిల్లో 610 సార్లు వ్రాయబడింది. అంటే ఇది ఎంత శ్రేష్టమైన మాట చూడండి. ఎన్నిసార్లు వ్రాయబడింది? 610 సార్లు వ్రాయబడింది. సరే, స్త్రీలలో అధిక సుందరమైన దానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి అని అంటే, ఆమె చెప్తుంది, నా ప్రియుడు ధవలవన్నాడు, తెల్లనివాడు, పరిశుద్ధుడు అని చెప్తుంది. ఇంతకీ ఆయనలో ఉన్న క్వాలిటీస్లో ఆయన పరిశుద్ధత దేంట్లో ఉందో మనం ఒక 7 సంగతులు ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా నేను మీతో పంచుకుంటాను. ఆయన మొదట మనం చూస్తే ఆయన స్వభావములో పరిశుద్ధుడు. రాసుకోండి, ఆయన స్వభావములో పరిశుద్ధుడు. చూడండి అమ్మ, లేవి కాండము 11:45 5వ వచనములోను చదవద్దునండి. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనములోను, ఎబ్రీ 7:26 ఎంత చదువుకునే విషయాలే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన స్వభావములో ఎలాంటి వాడైనా పరిశుద్ధుడు. అంటే ఆయనలో ఎలాంటి చెడ్డ లక్షణము లేదు అన్నమాట, చెడు లేదు అని చెప్పబడుతుంది. స్వభావంలో కొన్ని విషయాలు ఒక చాలా శ్రేష్టమైనవి. ముందు చూద్దాం, లేఖనాల్లో కొన్ని చూద్దాం. యెషయా గ్రంథం 6:3 చదవద్దు. ప్రకటన గ్రంథం 4:8 రాసుకునేవాళ్ళు. ఒకసారి ఇప్పుడు చదువుదాం. ప్రకటన గ్రంథం 15:4 చదువుదాం. 15:4 ప్రకటన గ్రంథం 15:4. అమ్మా, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గంలో న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడువు, నీకు భయపడిన వాడెవడు? చూడండి, ఆయన మాత్రమే పవిత్రుడు. ప్రపంచములో, పరలోకములో, భూమి మీద, ప్రియులారా, ఇక 3 లోకాల్లో కూడా ఆయన మాత్రమే పరిశుద్ధుడు. సమూయేలు 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. సమూయేలు 2వ అధ్యాయం. మొదటి సమూయేలు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. చూడండి, ఆయన వంటి స్వభావములోను ఆయన వంటి పరిశుద్ధ దేవుడు లేడు. దీనికి రిఫరెన్సెస్ మీరు రాసుకోండి అమ్మా. చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయము 11వ వచనములోను, ప్రకటన గ్రంథం 15:4లోను, కీర్తన 96:9లోను, ఎహెజ్కేలు గ్రంథం 38:23లో కూడా మరి ఈ మాటలు వ్రాయబడ్డాయి. చూడండి ఎంత చక్కని మాటలు. అందుకనే నా ప్రియుడు ఎలాంటి వాడు? ధవలవను, అంటే పరిశుద్ధుడు, తెల్లని వాడు అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా మనం ఆలోచన చేద్దాం, ఆయన తలంపులు, కన్నులు చూద్దాం. మొదట హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము, ఆ ప్రియుని యొక్క కన్నులు, ఆ ప్రభు యొక్క స్వభావం పరిశుద్ధమైంది, ఆయన కన్నులు చూద్దాం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం, నీ కను దృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది గదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా. చూడండి, ఆయన కన్నులు ఎలాంటివంట? దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైన, అంటే కలంకము లేని పవిత్రమైన నేత్రాలు. అందుకే ఆమె అంత గర్వంగా చెప్తుంది, నా ప్రియుడు. ఎలా ఏమనుకున్నావు? ధవలా? నువ్వు చెప్పగలవు అలాగా? పరమగీతం 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఆయన కన్నులట ఎలా ఉన్నాయి చెప్తుంది ఆమె. అతని నేత్రములు నదీ తీరములందుండు గోవల వలె కనబడుచున్నవి.
అవి పాలతో కడగబడినట్లున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. చూడండి ప్రియులారా, పాలతో కడగబడిన గోవ నేత్రాలట ఆయన కన్నులు. రత్నాలు ఉన్నాయి ఆయన కన్నులు. రత్నాలకున్న గొప్పతనం ఏంటంటే ప్రకాశిస్తుంది రత్నాలు. మన ప్రియ ప్రభు యొక్క కన్నులు దుష్టత్వాన్ని చూడలేవు, పరిశుద్ధమైన నేత్రాలు. అందుకే నా ప్రియుడు ధవల వర్ణుడు. ప్రియులరా, ఈరోజు ఆయనను కలిగి ఉన్న మన స్వభావము, మన యొక్క మరి కన్నులు అలా పరిశుద్ధంగా ఉన్నాయా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఏదైనా. ఇకపోతే ఆయన యొక్క బాహువు చూద్దాం. అంటే ఆయన యొక్క భుజములు లేక ఆయన యొక్క చేతులు. కీర్తనల గ్రంథం 98వ కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. పరిశుద్ధ 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 ప్రభువా వరాదృత పరిశుద్ధ 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 ప్రభువా వరాదూత. కీర్తన గ్రంథం 98:1. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయనకు విజయము కలుగు చేసి ఉన్నది. చూడండి, దేవుడి మీద ఎవరో విజయం పొందలేరు, ఆయనే జయశీలుడు, విజయుడు. ఆయన ఎందుకు విజయశీలుడు? ఆయన బాహువు పరిశుద్ధమైంది, ఆయన చేతులు అంత పవిత్రమైనవి. అందుకే అపవిత్రమైన ఏది ఆయనను జయించలేదు. ఆయన చేతులు పరిశుద్ధమైనవి. అందుకే ఈ ప్రియురాలు అంత గర్వంగా, నా ప్రియుడు ధవల తెల్లనివాడు, పరిశుద్ధుడు, ఆయన చేతులు పవిత్రమైనవి, ఆయన యొక్క బాహువు పవిత్రమైంది. మరి మనము మన పరిస్థితుల్లో ఒకసారి మన చేతలు ఎలాంటివి అంటే, వాస్తవానికి మన యొక్క క్రియలను గూర్చిన ఆలోచన నేను క్లుప్తంగానే మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి మరొక లేఖనాన్ని మనం చూద్దాం. ఆయన యొక్క మార్గాన్ని గూర్చి కూడా వ్రాయబడింది. కీర్తన గ్రంథం 77వ కీర్తన 13వ చరణం. 77వ కీర్తన. దేవా, నీ మార్గము పరిశుద్ధమైంది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? దేవుడు వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. చూడండి ప్రియులారా, భక్తుడు చెప్తున్నాడు, ఆయన మార్గము పరిశుద్ధమైనది. ఆయన మార్గం ఎలాంటిదట? పరిశుద్ధమైనది. ప్రియులారా, ఆయన నడక ఈ లోకములో 33 సంవత్సరాలు జీవించిన ప్రభు యొక్క నడకలో ఎక్కడ చిన్న నలతన్నది లేదట, మలినము లేదు ఆయన నడకలో. ఆయన మార్గం స్ట్రైట్ ఫార్వర్డ్, వంకర మార్గం కాదు. ఆయన తప్పుడు మార్గములోకి వెళ్ళలేదు. ఆయన 33 సంవత్సరాలు ఆయన మనకు ఒక మాదిరి నడిచి చూపించాడు, ఒక పరిశుద్ధ మార్గాన్ని చూపించాడు. హోలీ వేస్ అనమాట. ప్రియులారా, గమనించండి, పరిశుద్ధమైన పాదములను చెప్పుకోండి. ఆయన మార్గం విషయంలో పరిశుద్ధంగా నడిచాడు, పరిశుద్ధమైన మార్గాన్ని మనకు చూపించాడు. మోక్షం వరకు మనం నడవడానికి ఒక మార్గాన్ని పరిశుద్ధంగా ఏర్పాటు చేశాడు. అందుకే అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని. ప్రియులారా, అందుకే ఆమెంటది, నా ప్రియుని యొక్క పాదములు, నా ప్రియుడు నడిచిన నడక పవిత్రమైనది. ఆయన పరిశుద్ధుడు. తలంపు టోటల్గా
ఆయన లోపట బయట పరిశుద్ధుడే అని చెప్తూ ఉంది. ఇక ఆయన మాటలు చూద్దాం. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవే, అవి మట్టి మూసలో అవి వట్టి మోసలో 7 మారులు కరిగి 7 మార్లు కడిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. ఊదిన వెండి అంతా పవిత్రమైనవే. చూడండి, మట్టిలో నుంచి వెండిని తీసి అది అగ్నిలో వేసి కాల్చినప్పుడు 7 మార్లు దానిని కాల్చి వడపోసి అన్నీ చేసి ఎంత పవిత్రంగా తెల్లగా మారిపోద్దు ఆ వెండి దగదగా. అలాగే ప్రభువా నీ మాటలు ఎలాంటివట? పరిశుద్ధమైనవి. నీ మాటలు పవిత్రమైనవి. ఆయన మాటల్లో కలంకం ఉందా? శాస్త్రులు పరిశీలైన వారు ఆయన మాటల్లో తప్పు పట్టుకోవడానికి వచ్చారండి. తప్పు పట్టుకోవాలని వచ్చారు. ఎక్కడ ఆయన మాటల్లో దొరకలేదు. ప్రియులారా గమనించండి. అందుకనే ప్రభు అంటాడు, మీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఎలా ఉండాలి అమ్మా? ఉప్పు వేసినట్లుగా సారము కలిగి ఉండాలి. మన మాటలు కూడా, మన ప్రభు మాటలు అంత మధురమైనవి. ఆయన మాటలంటే ఆయన బైబిల్ వాక్యం. అందుకనే ఇది హోలీ బైబిల్. ఏమని పేరు పెట్టారు మన బైబిల్ గ్రంథానికి? పరిశుద్ధ మాటలు కలిగిన గ్రంథం ఇది. ప్రభు మాటలు ఈ బైబిల్లో ఉన్నాయి. ఈ మాటలు చదివితే మనం కూడా పరిశుద్ధులుగా మన మాటలు మారిపోతాయి. మన తలంపుల గురించి కూడా చెప్తాను. ఇప్పుడు తలంపులు కూడా మారిపోతాయి. గత సంవత్సరం పరిశుద్ధత అంటే ఏమిటి, పరిశుద్ధత ఎలా వస్తుంది, పరిశుద్ధత కలిగే మేలు, ఆ టాపిక్ చెప్పేశాను. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఈ మాటలు ఎన్నుకోవాల్సి వచ్చింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన యొక్క మాటలు ఎలాంటివి అమ్మా? మనల్ని ఆదరించే మాటలు, బలపరిచే మాటలు, సరిచేసే మాటలు, మనల్ని కూడా అపవిత్రులను పవిత్రులుగా మార్చే మాటలు. అంత చక్కని మాటలు కలిగిన ఈ గ్రంథాన్ని చదవండి దినదినం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జీవకు మధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జీవకు మధురమైనది. మేలిమి బంగారు కన్నా మిన్నైనది. మేలిమి బంగారు కన్నా మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరదగినది. రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, నా ప్రియుడు ఎవరట? ధవలవనుడు. ఆయన మాటలు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. మరి మన మాటలు ఆ ప్రియుని గురించి ఎంత బాగా చెప్తున్నామే. ఆయన జన్మములో పాపం ఉన్నదా? ఆయన రక్తములో పాపం ఉన్నదా? ఆయన చూపుల్లో పాపం ఉన్నదా?
ఆయన టోటల్గా ఆయన జీవితం లోపట బయట ఏ దోషము లేని అట్టి తెల్లని పరిశుద్ధుడైన మన ప్రియ ప్రభు, అట్టి దేవుని నేను మీరు కలిగి ఉన్నందుకు ఎంతో ధన్యులము. ఆ దేవుని కలిగి ఉండడమే కాదు, ఆ దేవుని వలె బ్రతకడం కూడా ధన్యకరమైన స్థితి. ప్రియులరా గమనించండి. ఇకపోతే ఆయన క్రియలను గురించి చూద్దాం. ఆయన క్రియలు అంటే ఆయన యొక్క పనులు. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూద్దాం లేఖనాలు. ఆయన క్రియలను గూర్చిన విషయాలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 145:17, పరమగీత ప్రకటన గ్రంథం 4:8 రాసుకోండి. తర్వాత చదువుదాం. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 13 చదువమ్మా. 145. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. చదువమ్మా. అయిపోయింది. మొరపెట్టు వారికి అందరికీ చాలు. ప్రభునందు ప్రియమం దేవుని పిల్లారా, ఆయన క్రియలు కూడా ఎలాంటివట? ఆయన యాక్ట్స్ పరిశుద్ధమైనవి. పరిశుద్ధమైన క్రియలే అద్భుతాలు చేశాడు. ఆయన ఆశ్చర్యకార్యములు జరిగించాడు. ఆయన మన క్రియలు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మన క్రియలలో కూడా మనం ఏమై ఉండాలి? ప్రభువులో లోపము లేదు. ఆయన పనులన్నీ పరిశుద్ధంగానే చేసుకుంటూ వెళ్ళాడు. మనకు అప్పగించి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, మరి మన క్రియలు ఎలాగున్నాయి? నా ప్రియుడు ధవల వర్ణుడు, రత్నవర్ణుడు అని చెప్పుకుంటున్నాం మనం. ప్రియులరా, ఆయన తలంపుల్లో కూడా ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 55:9. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే అర్థం ఏంటంటే ప్రియులరా, మన తలంపులు వంటి వాడు కాదు. మన ఊహంతా బాల్యకాలములోనే చెడిపోయిందని బైబిల్ చెప్తుంది. నోవహు కాలంలో చూడండి. దాన్ని జ్ఞాపకం చేసుకొని వద్దాం మరల ఇక్కడికి. 6వ అధ్యాయం ఆదికాండం వచనము రెఫరెన్స్ చెప్పమ్మా. 5వ వచనం చదువు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా యోచించి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. చూడండి ప్రియులారా, మానవుని యొక్క తలంపులు బాల్యకాలము నుండే చెడిపోయినాయి అని బైబిల్ చెప్తుంది. అంటే ఆయన తలంపులు పవిత్రమైనవి. ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు. మరి మన తలంపులు కూడా ఆయనకు తలవంపులు తేకూడదు. మనం ఒకప్పుడు మనము పుట్టకముందే ప్రపంచ మానవులందరి కొరకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఎందుకంటే తలవంపులు తెచ్చా మన తలంపులు పాడైన మరలా పరిశుద్ధపరచడానికి ఆయన తల మీద ముళ్ళ కిరీటం. ఆ రక్తం ద్వారా మన తలంపులను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, అన్ని విధాలుగా ఆయన మన పరిశుద్ధపరచడానికి తల మొదలుకొని పాదాల వరకు గాయాలతో నిండిపోయాడు ఆయన. అందుకనే ఆయన రక్తములో దోషము లేదు, పాపము లేదు, పరిశుద్ధుడు. ఆయన ఆత్మలో కూడా పాపము లేదు, అందుకనే పరిశుద్ధ ఆత్మ ఆయన ఆత్మ. ప్రియులారా, ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఆ స్త్రీ అంటది, నా ప్రియుడు ఎవరట? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. ధవలమనగా పరిశుద్ధత, తెలుపు, తెల్లని వాడు అని చెప్తూ ఉంది. కాబట్టి చాలా సంగతులు చెప్పుకున్నాం మనం. 7 సంగతులు చెప్పండి ఒక్కొక్కటి. ఆయన స్వభావం మొదట, రెండవది ఆయన కన్నులు, మూడవది ఆయన బాహు, 4 ఆయన మార్గం, 5 ఆయన మాటలు, 6 ఆయన క్రియలు, 7 ఆయన తలంపులు. టోటల్గా మనం చూస్తే ఇంకేదైనా మీకు పరిశుద్ధ ఆత్మదేవుడు అందిస్తే రాసుకొని చక్కగా మన ప్రియుడు ఎలాగైతే తెల్లనివాడో పరిశుద్ధుడు,
మీరు కూడా అలాగే సిద్ధపడాలి అనేది నా ఆశ. ఒక్కసారి ప్రియులరా, బైబిల్ ఎలా చెప్తూ ఉంది? మనకు ఒక ఆహ్వానం, ఒక పిలుపు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు. చూడండి, మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు? ఆయన పరిశుద్ధుడుగాను ఉండునట్లుగా మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడట. అపవిత్రులుగా ఉండుటకు మనలను మన ఆలోచనలు, మన తలంపులు. అందుకనే దేవదాసయ్య గారు మన పాపటొప్పుదలలో, తలంపులలో, చూపుల్లో, మాటల్లో, క్రియలలో, నడకలో ఎక్కడైనా దోషం ఉంటుందని ఒప్పుకో. ప్రతి ఆదివారం పరిశుద్ధపరచబడ్డానికి ఆ ఒప్పుకోలు మనం ఒప్పుకుంటూ ఉన్నాం. కనుక నేను పరిశుద్ధుని కనుక మీరును అసలు పరిశుద్ధులుగా ఉండుట కొరకే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, తన రక్తం చెందించాడు. ఆ రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. ఇది ఒక శ్రేష్టమైన ఆహ్వానం. ఒకవేళ ఇంకా అపవిత్రులుగా ఈ ధవలాదివారం మంది ఈ వాక్యం వింటుండగా నీ ప్రభుని ఆరాధిస్తూ నీవు పరిశుద్ధుడిగా ఉండకపోతే, పరిశుద్ధత 4 విధాలుగా నీకు లభ్యం అవుతుంది. ఒకటి, యేసు రక్తం. ఈ రక్తము యేసు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడతాం. 2, యేసు ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడతాం. యేసు వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడతాం. యేసు నామం ద్వారా. ఇది బైబిల్లో ఉన్న ఈ మాటలు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో నీ విషయంలో దేవుడు చెప్పే మాట, అయితే నీవు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వారి గుణాతిశయములను ప్రాచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూడండి, మనం ఎవరమంట? ఒకటి, ఏర్పాటు చేయబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, రాజులైన యాజక సమూహం అంటున్నారు. ఇది చక్కని మాటలు రాయబడ్డాయి. కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుని పిల్లరా, ఆమె చెప్తుంది, నా ప్రియుడు ధవల అంటే ఆయన తెల్లని వాడు, పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు. అంత పరిశుద్ధిని మనం కలిగి ఉండగా ఆయన చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక అమ్మ మీరు కూడా అలా పరిశుద్ధులమై వర్ధిల్లి మన ప్రభుకు మంచి పేరు, ఖ్యాతి తెచ్చి ఆయన కొరకు బ్రతికి ఆ పరిశుద్ధ లోకం పరిశుద్ధులకి ఇవ్వబోతున్నాడు కనుక ఆ పరలోకంలో మరలా వస్తున్నాడు. పరిశుద్ధులైన వారిని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు. ఎవరిని తీసుకుని వెళ్ళడానికి? అలా మనం పరిశుద్ధులుగా వధువు సంగముగా వరుని కొరకు సిద్ధపడి మేఘం ఎక్కే ధన్యకరమైన స్థితి పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ ప్రసాదించునుగాక.